ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కారు గుర్తు పార్టీ లీడర్లు దీక్షలు చేస్తున్నారు. మునుపు చేగుర్తు పార్టీ చెప్పినట్టు వరికి క్వింటన్ కి 500 ఇస్తామని చెప్పిన సర్కారు ఇప్పుడు మాట మార్చి ఉత్త సన్నవడ్లకి మాత్రమే బోనస్ ఇస్తా అని రైతన్నలను మోసం చేస్తుంది అని అంటున్నారు. ఇక ముచ్చట్లన్నీ జర ఓ పాలి దగ్గర నడుచుకొని వద్దాం పాలి. రైతుల పక్షాన రైతుల కోసం కావాల్సింది ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతు బంధు నుండి మొదలు పెట్టుకుంటూ వచ్చినారు. రైతు బంధుకు సంబంధించి 2 ఎకరాలు 3 ఎకరాలకు వేస్తూ మిగతా వాళ్ళందరికీ రైతులకు ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన దొడ్డు వడ్లకి ఏదైతే బోనస్ ఇవ్వట్లేరో ఇవ్వమని అంటున్నారో ఖచ్చితంగా ప్రతి ఒడ్లకు కూడా ప్రతి గింజకి కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు వడ్లే కాదు ఏ పంటకైనా బోనస్ ఇస్తామన్నారు. ముందు ఇక్కడ దొడ్డొడ్లు ఎక్కువ పండుతాయి, దొడ్డొడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, రుణమాఫీని అటకెక్కి ఇచ్చారు. రైతు బంధును అటకెక్కి ఇచ్చారు. రైతులు చనిపోతే కుటుంబాలను ఆదుకుంటాం 24 గంటల్లో లిస్ట్ ఇవ్వమన్నారు. లిస్ట్ ఇస్తే కనీసం ఊసు కూడా లేదు. ఈరోజు వడ్లు కొంటున్న సందర్భంలో సన్నొడ్లకు మాత్రమే ఇస్తామనేది దారుణంగా రైతులను మోసం చేయడమే. మరొక్కసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు అండగా ఉండి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కొంటున్న ప్రతి వడ్లకి కూడా సన్న దొడ్డోడ్లని కాకుండా దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత తెలంగాణ ప్రజలది, తెలంగాణ రైతన్నలది. మీరు ఈ విధంగా ప్రకటించడం వల్ల పండిస్తున్న రైతుకి విఘాతం కలిగిస్తున్నట్టు అవుతుంది. ప్రతి వడ్లకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి కూడా ధాన్యం పండిస్తున్న ప్రతి ఒక్కరికి సన్న వడ్లు దొడ్డు వడ్లని కాకుండా దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. చేపలన్నీ కూడా 10-15 కిలోల చేపలు ఉంటుండే, అవి ఎక్కడ పోయినాయో చేపలు. 46,000 చెరువులు జూన్ నెల 2 కుండలు ఎక్కుంటుండే, అది ఎక్కడ మాయమైపోయింది. మా కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి, నీళ్లు మాయమైపోయినాయి, పంటలు మాయమైపోయినాయి. వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి 3 పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం 1,00,000 ఎకరాల పంటను నష్టం చేసింది. తాగునీరు లేకుండా చేసిండ్రు కాళేశ్వరం. ఇక్కడ ఇడిస్తే ఆ 3 పిల్లలు పక్కకు పెట్టి పక్కకి వెళ్ళి ఇడిస్తే అయ్యప్ప సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యప్ప. వీళ్ళకి రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బదనాం చేయాలి, కాళేశ్వరం దిక్కని ఆయన పేరు వస్తుంది, బదనాం చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంకా మోసం చేస్తే ప్రజలు ఇలా నీళ్లు లేక అవసరం వస్తుంది. మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి, మళ్ళా ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి, జనరేటర్లు నడుస్తున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మంట మడుతుంది. ఎక్కడ కూడా తాగుతుంది కూడా, పశువులకు కూడా నీళ్ళు లేకుండా